నూతన సంవత్సర శుభాకాంక్ష. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. అందరికీ మొదట ఒక చిన్న సాక్ష్యం పెట్టుకొని నా సాక్ష్యం పెట్టుకొని ఎవరైనా స్టార్ట్ చేస్తాను. సిస్టర్ 5 నిమిషాలు. పోయిన సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో 11వ వచనం ఇచ్చాడు. జీవము గల దేవుడు మీ ఎదురున్నాడు, మీరు ఆయన విషయంలో ఎదుటండి అంటే చాలా మొదలుంటుంది, కానీ మీ శత్రువులను తెలియజేస్తానని చెప్పి నాకు ప్రతిష్ఠిస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగ విషయంలో అడిగినప్పుడు ఇదే యెహోషువ గ్రంథము 3:7 అప్పుడు యెహోషువతో అంటాడు, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైనను, ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయడం మొదలుపెట్టాను. ఈ వాక్యం వచ్చినప్పుడు ఒకసారి జరుగుతున్న తర్వాత నాకు కాలికి వెనస్టస్ క్లియర్ అయింది, షెడ్లాడుతూ ఉంటే క్లియర్ అయ్యి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కంట్రోలింగ్ బాగా తగ్గుతూ వస్తుంది, కానీ మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ దాన్ని తప్పుగా రావడం వల్ల లోపల నాకు బోన్ నుంచి డ్రిల్ చేసి థ్రెడ్స్ వేసి వేసుకున్నారు 2 పక్కల. ఆమె లాగినప్పుడు ఒక థ్రెడ్ తెగిపోయి ఇంకో సైడ్ ఉండడం వల్ల వేసిన స్క్రూ వేసింది అనమాట. ఆ టైటానియం స్క్రూ అది వేసినప్పుడు అది కదిలి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ 2వసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా జరిగినప్పుడు నేను 2వసారి నిశ్చయించుకున్నాను, నేను జాబ్ కంటిన్యూ చేయడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను దేవానికి బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. సరే, నాకు వచ్చిన వాగ్దానాలు ఏమో ఉద్యోగాన్ని గురించి అడిగినప్పుడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేసిందని వచ్చింది. ఏంటి నాకు అర్థం కాలేదు. మరి ఈ విధంగా ఎందుకు అడిగింది కొంచెం మనసులే కదండి, కొంచెం మనసులో కొంచెం ఉంటుంది. తర్వాత దేవుడు అడుగుతూ ఉన్నాను. అందుకే ఒక పక్క ఆ విధంగా, ఇంకో పక్క నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తాను, కొంచెం బ్రేక్ తీసుకుంటాను, ఖచ్చితంగా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మంచి చేస్తాడు అనేసి నమ్మకం అనుకుంటాను. 2 ఆ విధంగా ఉండి తర్వాత నేను రిజైన్ చేసేసాను. రిజైన్ చేసిన తర్వాత 2 months బాగా రెస్ట్ తీసుకొనేసి మళ్ళీ రికవర్ అవ్వడానికి ట్రై చేసి రికవర్ చేసుకున్నాను. ఆ తర్వాత అనుభవ విధంగా మంచి కంపెనీలో ఇంకా PwC CCI ఉంటుంది. CCI కన్నా తర్వాత మంచి కంపెనీలో PwC కంపెనీలో 1% అధికంగానే వచ్చాడు. అది ఇచ్చినప్పుడు ఇదేనా నాకు ఏది గొప్ప చేస్తాను, కానీ మళ్ళీ నాకు డౌట్ ఉండేది. వారి కన్నులు ఏదైతే నేను గొప్ప చేసి మొదలు పెట్టాను, నాకు అది అర్థం కాలేదు. తర్వాత నేను అది మళ్ళీ ఇది వేరేదేదో ఉందా, ఈ విధంగా వేరే జాబ్ ఇచ్చాడు, మంచి జాబ్ ఇచ్చాడు కంపెనీలో, వేరే కొత్త కంపెనీలో మంచి శాలరీ ఎక్స్ట్రా వచ్చింది, కానీ ఇదేనా ఏందని ఒక కొరత ఉండేది అనమాట. అడిగేవాడు దేవుడు. దాని తర్వాత జాయిన్ అయిన కొత్త కంపెనీలో నేను వేరే పొజిషన్కి తీసుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకున్నతను ఆయన ఏం చేశాడంటే ఆయన వేరే దానికి వెళ్ళాల్సి ఉంటే ఆ అప్లికేషన్కి తగ్గవాడిని నువ్వే అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసి అది చాలా హై రోడ్, ఆ హై రోడ్ నాకు ఇచ్చి ఆయన వెళ్ళాడు. అక్కడ ఉన్న వారికి అందరికీ ఆయన ఒక డ్రెస్సెస్ నుంచి వాళ్ళు బాగా ఉండడము, ఆయన బాగా చేయడము ఉండేది. దాంతో సడన్గా నన్ను వాళ్ళకి ఏం చెప్పకుండా ఒకరోజు సడన్గా ఇతను నా రీప్లేస్మెంట్ అతను వర్క్ చేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆయన యూఎస్లో ఉంటాడు, కానీ నేను ఇక్కడ ఉన్నాను. నా బదులు ఇతను ఇప్పటి నుంచి చేస్తాడు అనేసి. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే సడన్గా అన్ని రోజులు వాళ్ళు గట్టిగా ఉండి ఈ అబ్బాయి చేయగలడా అన్నట్టుగా వాళ్ళు డౌట్ అన్నారు. ఒక ఆమె అయితే నన్ను డైరెక్ట్గా అన్ని క్వశ్చన్లు వేసింది, అని నోట్ చేసుకున్నావా, కరెక్ట్గా ఉన్నాయా అన్నట్టుగా చిన్న పిల్లలతో మాట్లాడి నేను అప్పుడు అడిగాను, ఏంటి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తుంది దేవుడు నాకు ఇష్టం వాగ్దానం ఏంటి, ఇక్కడ నేను ఈ విధంగా అలా జరగడానికి. ఆ విధంగా అక్టోబర్లో ఆమె ఆ విధంగా ప్రస్తావించింది. అప్పుడు కొంచెం బాధలు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ అడుగుతున్నాను దేవుడు. ఆ తర్వాత కేవలం 1.5 నెలలో
వర్క్ చేయాలని దేవుని కృప ద్వారానే వర్క్ చేసి తర్వాత ఆమె మన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోతూ ఒక పెద్ద మెయిల్ రాసింది. అదేసి అసలు అనుకోలేదు, కానీ నువ్వు చేసిన వర్క్ చాలా అప్రిషియేట్, నేను విధానానికి వెళ్తున్నాను, నువ్వు చాలా పెద్ద షూస్ని ఫిల్ చేసావు, అంటే ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్లీ యూ హ్యావ్ ఫిల్ ద బిగ్ షూస్ వాట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ అండ్ యూ హ్యావ్ డిజర్వ్ వాట్ యూ హ్యావ్ డన్ అనేసి ఆమె చేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ విధంగా ఎవరైతే మొదట్లో నన్ను డౌట్ పడ్డారో వాళ్ళ ద్వారానే, వాళ్ళ ముందే నేను వర్క్ చేయడం వల్ల, దేవుడి కృప ద్వారా వర్క్ చేయడం వల్ల నాకు అంతరంతరగా వారి నమ్మకం పెరిగి వారిని చివరికి ఏ విధంగా ఇచ్చారంటే హీ ఈజ్ ద బెస్ట్ అన్నట్టుగా ఇచ్చారన్నమాట. సో దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడం జరిగింది. అది ఏ విధంగా నెరవేరుతుంది అనేది మనము దేవుడిని అడుగుతూ ఉండాలి. నా జీవితంలో వాగ్దానాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాలు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలనే ఏ సమయంలో ఎవరికి ఇవ్వబడింది ఆ యొక్క అధ్యాయం మొత్తం చదవండి. అప్పుడు ముందు కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తేనే మీకు వాగ్దాన ఫలింపు అనేది లభిస్తుంది. సో ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే మీ యొక్క జీవితంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు కాబట్టి మీరు దేవుణ్ణి అడిగి రోజు నీ ఇచ్చిన వాగ్దానం ఇది దేవా, ఈ వాగ్దానాన్ని ఎంతగా ఫలించాలి, ఈ వాగ్దానం ఫలించాలంటే నేనేం చేయాలి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మీకు దాన్ని తెలియపరుస్తాడు. వాక్యరూపంగా కానీ లేదా పాస్టర్ గారు చెప్పేటప్పుడు ఏదైనా విషయాల్లో కానీ మీకు దేవుడు బయలుపరుస్తాడు. అటువంటి విషయాలు, చిన్న విషయాలైనా కానీ మీరు తీసుకొని వాటిని చదువుకోవాలి. అదేవిధంగా ఈరోజు బాప్తిసం తీసుకున్న వారికి నా వందనాలు. మీరు ఇంకా అధికంగా బాబురామ గారు చెప్పినట్టు ఇంకా మీరు అనేక ఆత్మలను తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు తీసుకోలేదో వారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఒక ప్రళయం వస్తుంది, ఒక పక్క ఒక ఒడ్డు, ఇంకొక ఒడ్డు ఉంది. ఈ ఒడ్డులో ప్రళయం రాబోతుందని చెప్తున్నాను. ఈ ఒడ్డుకి వెళ్ళాలంటే మధ్యలో నది మాత్రమే ఉంది. ఆ నది దాటాలంటే ఒక తెప్ప ఉంది. ఆ తెప్పలో అడుగు పెడితేనే అక్కడి నుంచి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడికి ప్రయాణం. ఆ మొదటి అడుగే బాప్తిజం పొందడం, మారు మనసు నుండి బాప్తిజం పొందడం. ఈ యొక్క ఒక మనకు తెలుసు కదా, గోదావరి సైడ్ అంతా తెలుసు కదా, ఒక సైడ్ ఒక లంక, ఇంకొక సైడ్ ఇంకొక లంక ఉంటాయి, మధ్యలో నీళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క జీవితం అనేది కూడా అంటే ఇటుపక్క మన పాప జీవితము, ఇటుపక్క దేవుని సన్నిధి లేదా దేవుని పరలోకంలోకి చేరుకోవాలంటే మొదటి అడుగు బాప్తిజం అనేది. మారు మనసు బాప్తిజము. నువ్వు సందేహించి వెనక్కి తిరిగావా, ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రళయం. అటుపక్క నుంచి ప్రళయం వచ్చి అటువైపు కొట్టుకొని పోతుంది. ఆ విధంగా కొట్టుకొని పోయేటప్పుడు ఎవరైతే ఇప్పుడు వెనుదిరిగారో వారికి ఇది ఒక హెచ్చరిక. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదమ్మా, మీరు త్వరగా పడి బాప్తిజం తీసుకొని మొదటి అడుగు ఆ దెబ్బలను వేస్తే తర్వాత మీ జీవితం ద్వారా మీరు ఆయన్ని చేరుకోగలుగుతారు. ఆయన వచ్చినప్పుడు మీరు ఎత్తబడి మీరు పరలోకానికి చేరుకోవడం, ఆయన యొక్క తీర్పు ద్వారా మనం పరలోకానికి చేరుకోవడం జరుగుతుంది. మొదటి వెంటనేది ఒక అడుగు అనేది మీరు వెయ్యాలి. ఆ వేస్తామని చెప్పి రాకుండా వెళ్ళారంటే వేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రళయం వస్తుంది, ఒక పక్క కొట్టుకొని పోతుంది, అప్పుడు బాధపడతారు. సో అందరికీ ఎవరైతే వెనుకడికి వేసారో వారు ఈ యొక్క హృదయాన్ని పరిశీలించుకొని, అదేవిధంగా ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదు, మారు మనసు నుండి బాప్తిస్తామని నేను వేడుకొచ్చుకుంటున్నాను. తెలుసుకుని ముగిస్తున్నాను. Well,